నువ్వెక్కువ ఉప్పు వేయలేదు. మేమేమైనా దొంగచాటుగా వేశామా? మా మీద నింద వేస్తున్నావా? లేదక్క, నా ఉద్దేశం అది కాదు. చూడు, ఇంతమంది తినలేకపోతున్నారు. బ్రాహ్మణ భోజనం వృధా అయిపోయింది. వీళ్ళందరూ నీ చేతి వంట తినడానికే వస్తున్నారని నీకు ముందు నుంచే తెలుసు కదా. అయినా పెద్ద కోడలు అత్తయ్య, ఏం చెప్పానో మర్చిపోయావా? వెళ్ళి మామూలు అన్నం తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తాను. నాకేం అర్థం కావడం లేదు. ఎంతో కష్టపడి అందరినీ బోయినని పిలిచాం, కానీ ఈ అమ్మాయి అందరి ముందు మన పరువు తీసేసింది. తప్పు మీదే. ఈ అమాయకపు ఆహారాన్ని ఎందుకు తిడుతున్నారు మీరు? తన పద్ధతి చూస్తుంటేనే తెలుస్తుంది తను ఏ పని చేయలేదని. ఈ ఇంట్లో ఎవరికి ఎప్పుడు సరిగ్గా వంట చేసి పెట్టలేదు తను. అత్తయ్య, వెళ్ళి వడ్డించు. ఆదండి అక్క. అక్క, మీకు దండం పెడతాను. నేను మీ అందరి ముందు చేతులు జోడించి వేడుకుంటున్నాను. ప్లీజ్, ఈరోజు మీరు నా చేతి వంట తినకపోతే ఈ ఇంటికి అశుభం జరుగుతుంది. అలాగే నాకు కూడా చాలా అశుభం జరుగుతుంది. నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడు ఎదురు చూసే లాభం అమ్మాయి? నీకేమైనా మంత్రతంత్రాలు తెలుసా ఏంటి? 2 నిమిషాల్లో లోపలికి వెళ్ళి చితికిలో పులావ్ వండుకుంటూ రావటానికి. లేదు బాబాయ్ గారు, నాకు ఒక్క నిమిషం ఇవ్వండి. నేను ఇప్పుడే వస్తాను. ప్లీజ్ ఒక్క నిమిషం ఇవ్వండి. ఒక్క నిమిషంలో ఈయన ఏం చేయబోతోంది? ఇందులో ఉప్పు సరిగ్గానే ఉంది కదా, రుచి కూడా బాగుంది. మరి ఆ గిన్నెలో ఉన్న పులావ్లో ఉప్పు ఎలా ఎక్కువైంది? ఎవరైనా కావాలని ఉప్పు వేశారా ఏంటి? కానీ అలా ఎవరైనా ఎందుకు చేశారు? ఈ గిన్నె ఎక్కడి నుంచి తెచ్చావు? ఇదేం పట్టుకొచ్చావు? ఇందులో ఏదైనా వేరే ఉందా? లేదత్తయ్య, ఇందులో పులావే ఉంది. ప్లీజ్ మీరు కొంచెం తిని చూడండి. లేదు లేదు. నువ్వింత తొందరగా రెండో పులావ్ ఎక్కడి నుంచి తెచ్చావు? నీకు తెగింపు చాలానే ఉంది. ఇప్పటికే ఒకసారి అందరి భోజనం పాడు చేశావు. మళ్ళీ వృధా చేయాలనుకుంటున్నావా? అందుకే మళ్ళీ పులావ్ తెచ్చావా? నేను నా తప్పును సరిదిద్దుకోవాలని ప్రయత్నిస్తున్నాను పిష్మోని. దయచేసి మీరు ఇది తిని చూడండి. మా మీద దయ చూపండి. మీకు అవమానం జరిగితే ఈ ఇంటికి అశుభం జరుగుతుంది. ప్లీజ్ ఒక్క ముద్ద రుచి చూడండి, ఒక్కసారి మాత్రమే. సరే, కానీ ఈ కంచు అపవిత్రం అయిపోయింది కదా. నేను తీసేస్తాను, వేరే తీసుకొస్తాను. అక్క, కంచం తీయడంలో నాకు సహాయం చేస్తారా? తప్పకుండా. పద. ప్లీజ్ ఒక్కసారి రుచి చూడండి. పంతులు గారు, ఉప్పు ఎక్కువ అనిపించడం లేదు కదా? లేదు లేదు, చాలా బాగుంది. రుచి చాలా బాగుంది. ఉప్పు కూడా ఎక్కువ లేదు. నువ్వేమైనా 2 వేర్వేరు చోట్ల పులావ్ వండావా? లేదమ్మా,
నేను పులావ్ అంతా కలిపే వండాను. కాకపోతే తర్వాత తినే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందని 2 వేర్వేరు గిన్నెల్లో తీసి పెట్టాను. ఆ 2వ గిన్నెనే ఇప్పుడు తీసుకువచ్చాను. నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వేం చెప్తున్నావంటే ఒక గిన్నెలో మనసు నిండా ఉప్పు వేశావు, 2వ గిన్నెలో అసలు ఉప్పే వేయలేదా? అవునా? లేదు అన్నయ్య గారు, అలాంటిదేమీ లేదు. నేను పులావ్ కలిపే వండాను, ఉప్పు కూడా అప్పుడే వేశాను. అది ఎలా జరిగిందో నాకే అర్థం కావడం లేదు. మరి అంత గొప్పలు చెప్పకు. తప్పు నీ వల్లే జరిగింది. ఇప్పుడు మాటలు మారుస్తున్నావు. నిజానికి నా రాతే బాగోలేదు. అందుకేనేమో దేవుడు కూడా ఈ నింద నా మీదే వేశాడు. ఇదేంటి ఇలా వింతగా మాట్లాడుతున్నావు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఉప్పు నువ్వు వేయలేదు, మరెవరో వేశారా? మా మీద నిందలు వేయాలనుకుంటున్నావా? లేదత్తయ్య, నేను ఎవరి మీద నిందలు వేయడం లేదు. నేను చెప్పేదల్లా ఒక్కటే, నేను వంటలో ఎక్కువ ఉప్పు వేయలేదు. ఇంకా నేను దీనికి నిరూపణ కూడా ఇచ్చానని అనుకుంటున్నాను. అవునవును, మేమే చేతబడి చేసుంటాం. అదే కదా నువ్వు చెప్పాలనుకుంటున్నది. ఫోన్ చూస్తూ వంట చేస్తున్నావని వదిన నిన్ను తిట్టింది కదా, అప్పుడే నువ్వేదో పొరపాటు చేసుంటావు. చిన్న చూస్తున్నావా చిన్న కోడలు ఎలా ఎదురు సమాధానం చెప్తుందో? చూస్తున్నావు కదా. క్షమించండి బిసిమోని, కానీ నేను ఎదురు మాట్లాడడం లేదు. ఇప్పుడే మీ పరీక్షలో ఫెయిల్ అయిపోయేదాన్ని. కనీసం పాస్ అయ్యానని మాత్రమే చెప్తున్నాను. అక్క, అందరికీ వడ్డించడంలో నాకు సహాయం చేస్తారా? కదా లా ఊచుతూ సారీ. చూడండి, నేను మీ అందరి ముందు చేతులు జోడించి వేడుకుంటున్నాను. ప్లీజ్ ఒక్కసారి రుచి చూడండి. చాలా రుచిగా ఉందమ్మాయి. బహుశా పొరపాటున ఒక గిన్నెలో ఎక్కువ ఉప్పు పడి ఉంటుంది. అది నీ చేతి నుండి పడి ఉండొచ్చు, లేదా వేరే ఎవరి చేతి నుండైనా పడి ఉండొచ్చు. దేవుడి దయ వల్ల నేను పులావ్ తీసి 2 వేర్వేరు గిన్నెల్లో పెట్టాను. లేకపోతే ఈరోజు అందరి ముందు నా అత్తవారి పరువు, నా పరువు పోయేవి. ఇంకా అందరికంటే ఎక్కువగా మా అమ్మ అవమానపడాల్సి వచ్చేది. అందరూ ఇదే అనేవారు కదా, అదే మా అమ్మ నన్ను సరిగ్గా పెంచలేదని. అత్తయ్య, ఏంటే చెప్పు. అమ్మ మున్మున్న వచ్చింది కొత్త పెళ్లి కూతురికి మేకప్ చేయడానికి. అయితే నేనేం చేయాలి? మహారాణి ముందు అద్దం పట్టుకుని నిలబడాలా? లేదు అత్తయ్య, ఆ కొత్త పెళ్లి కూతురు మేకప్ సామాన్లన్నీ మీ దగ్గరే ఉన్నాయి కదా, అవి తీసుకోవడానికి వచ్చాను. సరే, సామాన్ తీసి పెడతాను, కాసేపు అయ్యాక వచ్చి తీసుకెళ్ళు. సరే, ఇంకో మాట చెప్పండి. మున్ముంత సరిగ్గా చెప్పు. మన ఇంటి కోడలు మరీ ఎక్కువ మేకప్ చెయ్యొద్దు, ఏదో కాస్త తేలిగ్గా చెయ్యి, పౌడర్ దొరికిందని మొహం అంతా తెల్లగా పూసేయద్దు అని చెప్పు. వెళ్ళి తనకు చెప్పు. సరే అమ్మా, మీరు సామాను తీసి పెట్టండి, నేను కాసేపట్లో వస్తాను. ఒకసారి చూద్దాం తనేం పట్టుకొచ్చిందో. ఇంత సామానా? పెద్ద కోడలికి కొత్త కోడల కోసం కొంచెం తీసుకురమ్మని చెప్తే తనేమో మొత్తం బజార్నే మోసుకొచ్చింది. వీళ్ళకి డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా ఏంటి? డబ్బు విలువ తెలియడం లేదు.
మంచిదే అయింది. పెళ్లిలో మేము ఎలాంటి కార్బరి పంపలేదు. అరే బాబోయ్, ఇంత పెద్ద నూనె సీసా ఇదా మహారాణి చేతికి చిక్కితే 2 రోజుల్లో ఖాళీ చేసేస్తుంది. దీన్నేం చేయాలి? ఇందులో నుంచి కొంచెం నేను తీసి పక్కన పెడతాను. ఇప్పుడు సరిపోయింది. ఈ నూనె ఇందులో కలవటం లేదేంటి? అవును, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఎంతైనా వాడుకోని. ఇన్ని పిన్నలు జుట్టుకి ఎవరు పెట్టుకుంటారు? 1, 2 కొనమంటే లేదు, ఏకంగా ప్యాకెట్ పట్టుకొచ్చింది. రోజంతా తలకి పిన్నులు పెట్టుకుంటూనే ఉంటుంది. ఇక ఇంటి పనులన్నీ ఆగిపోతాయి. హయత్, నెయిల్ పాలిష్ వేసుకుని కూర్చుంటే ఇక ఇంటి పనులు ఎలా చేస్తుంది? పెద్ద ఫ్యాషన్ కోడలు వచ్చింది. ఇక కొనేసారు కదా, పారేలేం కూడా. అవును, మన దగ్గర పాత సీసా ఉంది. అందుకే కోడళ్ళకి చెప్తుంటాను, పాత వస్తువుని జాగ్రత్తగా ఉంచమని. కానీ అందరికీ డబ్బులు తగలేయాలనే ఉంటుంది. వచ్చేసింది, దీన్ని కూడా తీసేస్తాను. లేకపోతే రోజు రాసి రాసి అంతా ఖాళీ చేసేస్తుంది. ఇక ఇంటి పనులు చేయకపోవడం అదనం. ఇంత పెద్ద షాంపూ బాటిల్ ఇంత ఖరీదైనదా? అరే బాబా, ఈ పెద్ద కోడలు డబ్బులు ఖర్చు పెట్టడంలో నెంబర్ 1 అయిపోయింది. నేనేం చేయాలి? దీన్ని కూడా తీసి ఉంచుతాను. డబ్బు విలువ లేదు. నా కొడుకు ఇంత కష్టపడి సంపాదిస్తుంటే వీళ్ళేమో ఖర్చు మీద ఖర్చు పెంచి పెడుతున్నారు. ఈ రోజు నేను చాలా పొదుపు చేశాను. నెల రోజుల ఖర్చు కలిసి వస్తుంది మనకు. సెంటు సీసా ఇవన్నీ బజార్లో చాలా ఖరీదైనవి కొని తెచ్చింది. సెంటు సీసా మూత టైట్ గా పెట్టారంటే ఎవరైనా ఏదైనా కలపాలన్నా కలపలేరు. ఇప్పుడు ఇదంతా 2 రోజుల్లో పుస్పుస్మని ఖాళీ చేసేస్తుంది. ఏదేమైనా చాలా వరకు మిగిల్చాను. ఇంతైనా పొదుపు చేయగలిగాను. ఇంకేమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇంత పెద్ద సబ్బు ఎవరిని తీసుకురమ్మన్నారు? ఇది గాని తన చేతికి చిక్కితే ఆ మహారాణి రుద్ది దాన్ని 8 అనాల బిళ్ళలా చేసేస్తుంది. పొదుపు చేయడం మా దగ్గర నేర్చుకోవాలి. ఈ కొత్త అమ్మాయిలకు పొదుపు గురించి ఏమీ తెలీదు. అమ్మా, ఏమైందమ్మా? మీరెందుకు అలా భయపడ్డారు? అవును, నా ఇంట్లో నేను ఎందుకు భయపడతాను? ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. విను, ఆ మున్మున్కి కూడా ఈరోజు ఆహ్వానం ఉంది. మన వీధి అమ్మాయే కదా, పిలవటం మన ధర్మం. తను కొత్త పెళ్లి కూతురు మేకప్ కు డబ్బులేమీ అడగలేదు కదా. ఒకవేళ అడిగినా ఆ కొత్త కోడలికి చెప్పు తన మేకప్ తనే చేసుకోమని. వదిన, మీ జుట్టు లాగుతున్నట్టు అనిపించడం లేదు కదా? లేదు. నీ పేరేంటి? నా పేరు మున్మున్ వదిన. నా కూడా మేకప్ చేయవా? నేను కూడా మేకప్ చేయించుకోవాలి. సరే, కొంచెం చేస్తాను. కానీ మీరిద్దరు మీ నాన్నమ్మని అడిగారా? లేకపోతే తర్వాత నన్ను తిడుతుంది. బాబాయ్ పెళ్లిలో ముస్తాబామని నాన్నమ్మే చెప్పింది. మున్మున్, నువ్వు పెళ్లిళ్ళల్లో కూడా మేకప్ చేస్తావా? అవును వదిన, నేను మేకప్ కోర్స్ చేశాను. మొదట్లో పార్లర్లో పనిచేసేదాన్ని. కానీ ఉద్యోగం పోయాక వీధిలో వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు ఎక్కడ పిలిచినా మేకప్ చేయడానికి వెళ్తుంటాను. అరే వావ్, ఇది చాలా మంచి విషయం. మీ ఇల్లు ఎక్కడా? ఇక్కడే దగ్గరలోనే ఉంటాను నేను. చిన్నత్తయ్య, మీకు తెలుసా మున్మున్నత్త ఎంత బాగా మేకప్ చేస్తుందో? మాకు మేకప్ చేయమని తలకు చెప్పండి ప్లీజ్. నువ్వేమైనా అతనికి డబ్బులు ఇస్తానని చెప్పావా? లేదమ్మా, నేను అలాంటిదేమీ మాట్లాడలేదు. బాబాయ్ గారు పించారు కదా, ఆయనే దీని గురించి మాట్లాడుంటారు. మరిది గారు, వదినా వదినా, శ్రీరాంపురం నుంచి అక్కా బావ గారు వచ్చారు. వదండి, వాళ్ళకి స్వాగతం పలుకుదాం. మీకు తెలుసు కదా,
మనం స్వాగతం చెప్పకపోతే బావగారు ఎలా ముఖం మార్చుకుంటారు? మరిది గారు స్వాగతాలు తర్వాత చేయొచ్చు, ముందు నాకు ఇది చెప్పండి, మీరు మున్మున్కి ఏమైనా డబ్బులు ఇస్తామని చెప్పారా? మున్మున్కి డబ్బులా? దేనికి డబ్బులు వదినా? అరే బాబాయ్ గారు, ఆ మున్మున్ వచ్చింది కదా కొత్త పెళ్లి కూతురికి మేకప్ చేయడానికి, తన గురించి అడుగుతున్నారు. వదినా, మేకప్ చేసినందుకు నేను ఎవరికైనా డబ్బులు ఇస్తారని అంత చవటగా కనిపిస్తున్నానా మీకు? నా మీద ఎలాంటి నిందలు వేస్తున్నారు మీరు? అరే, నేను తనకి పెళ్లి కార్డులు ఇవ్వడానికి వెళ్ళాను, అప్పుడు చెప్పాను కొంచెం త్వరగా వచ్చి వదిలేను చూడు, అవసరమైతే కొంచెం మేకప్ చేయమని. మన వీధి అమ్మాయే కదా అని అడిగాను వదినా. తను ఇలా మేకప్కి డబ్బులు అడుగుతుంటే తను మన విందుకు భోజనానికి రావాల్సిన అవసరం లేదు. అవును మరిది గారు, మీ కుటుంబం మీద చింత కేవలం మీకు మాత్రమే ఉంది. వదినా, బాబాయ్ గారు, ఇప్పుడు అలా ఎలా వద్దని చెప్తారు? మీరే కదా వాళ్ళని ఆహ్వానించారు, ఇప్పుడు అలా అంటే బాగుండదు కదా. అవును, కానీ తను ఈ చిన్న మేకప్ కి మన దగ్గర డబ్బులు అడుగుతోంది కాబట్టి తను మన ఇంటికి భోజనానికి రావాల్సిన అవసరం లేదు వదినా. వెను, ఆ మున్మునికి చెప్పేయ్ మేకప్కి ఎలాంటి డబ్బులు ఇవ్వము అని ఖచ్చితంగా చెప్పేయ్. ఇదిగో తీసుకో, ఇవి తీసుకెళ్ళు. నగలు నా దగ్గరే ఉన్నాయి, తర్వాత తెచ్చిస్తాను. ఏం చూస్తున్నావు? అత్తయ్య, మీరు ఈ సబ్బును ముక్కలు చేసేశారు. అవును, చేశాను. నీకేమైనా ఇబ్బందా? అరే, ఇంత పెద్ద సబ్బుగాని తన చేతికి ఇస్తే 2 రోజుల్లో అరగదీసి ఆటాన బిళ్ళలా చేసేస్తుంది. ఇంకా నీళ్ళల్లో పడేసి వృధా చేస్తుంది. నా కొడుకు మళ్ళీ కొనివ్వాల్సి వస్తుంది. కనీసం ఈ సామాన్లు 2 ఏళ్ళు రావాలని తనకి చెప్పు. 2 ఏళ్ళ? అవును. వెళ్ళిక నా సమయం వృధా చేయకు, ఇక్కడి నుంచి వెళ్ళు. సరే. అందరికీ డబ్బులు ఖర్చు పెట్టాలని ఉంటుంది మరిది గారు. ఇంకొక విషయం చెప్పాలి, రండి. మున్మున్, ఇదిగో మేకప్ సామాన్లు. ఇందులో వదిన సామాన్లన్నీ ఉన్నాయి కదా? అవును, అన్నీ ఉన్నాయి. సరే మున్మున్, ఈరోజు సాయంత్రం భోజనానికి వస్తున్నావు కదా? ఈ రోజు కుదరదు వదిన, ఇంకా 2 బ్రైడల్ మేకప్ ఆర్డర్లు ఉన్నాయి, వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుంది. వస్తే బాగుండేది. పక్కింట్లోనే పెళ్లి కూతురికి మేకప్ చేస్తున్నావు, కానీ సాయంత్రం భోజనానికి రానంటే ఎలా కుదురుతుంది? పర్లేదు వదిన, ఇంకో రోజు వచ్చి తీపి తింటాను. ఏదేమైనా రోజుకి 2 బ్రైడల్ మేకప్ ఆర్డర్లు అంటే మంచిదే. ఈ రోజు బాగానే సంపాదిస్తావు. అరే వదిన, 2 ఎక్కడా, 3, మీ ఇల్లు కూడా కలిపి. మనం పొరుగు వాళ్ళం కదా, మన వాళ్ళమే కదా, ఇక మా దగ్గర ఎక్కడ డబ్బులు తీసుకుంటావులే. ఏంటి వదిన అలా మాట్లాడుతున్నారు? ఇవన్నీ చేసి నేను ఎంత సంపాదిస్తానో? చెల్లి చదువు ఉంది, అమ్మ వైద్యం ఖర్చులున్నాయి, అంతా నేను ఒక్కదాన్నే చూసుకోవాలి. పర్లేదు వదిన, మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి, లేకపోతే నేను చాలా ఇబ్బందుల్లో పడతాను. ఇక దీని గురించి అమ్మ బాబాయ్ గారే చెప్పగలరు. నిజానికి బాబాయ్ గారు అంటున్నారు నిన్న అలానే పిలిచారని, డబ్బుల గురించి ఎలాంటి మాటలు జరగలేదనని. నీకు తెలుసు కదా ఇంటి మనుషుల గురించి. ఇప్పుడు డబ్బుల గురించి మాట్లాడితే బాబాయ్ గారు అంటారు మేకప్ చేయకుండానే తిరిగి వెళ్ళిపోమని. సరే వదిన, వదిలేయండి, డబ్బులు ఇవ్వకండి. మేకప్ చేయడానికి వచ్చాను కదా, అది పూర్తి చేసే వెళ్తాను, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కొత్త కోడల కోసం కొన్న ఈ సామాన్లన్నిట్లో నుంచి నేను ఇవన్నీ మిగిల్చాను. వదినా, సెంటు మాత్రం మిగల్చలేకపోయాను, అది చాలా టైట్ గా ఉంది, ఏమీ చేయలేకపోయాను. ఇవి 2 నెలలు వస్తాయి మరిది గారు. పిల్లలకు కూడా నెయిల్ పాలిష్ అంటే చాలా ఇష్టం కదా, ఇలా రాసి రాసి నీళ్లు కలిపి వేసుకుంటూ ఉంటారు. వదినా, మీరు అద్భుతం. అవును మరిది గారు. అరే, అసలైన విషయం చూపించనే లేదు. ఇదిగో మిష్టి మరియు మిఠాయిల స్కూల్ కోసం ఇన్ని కిప్పు తీసి పెట్టాను చూడండి. దీనివల్ల చాలా డబ్బులు ఆదా అవుతాయి. పదండి, అక్క బావగారిని చూడ్డానికి పదండి. మున్మున్, నువ్వు మేకప్కి ఎంత తీసుకుంటావు? ఎక్కువేమీ కాదు వదిన, ఎక్కువ అడిగినా జనాలు ఎక్కడిస్తారు? నాకు కనీసం 2000 వస్తే చాలు. ఇక్కడ చెప్పావు పర్లేదు, కానీ బాబాయ్ గారు ముందు ఇవన్నీ చెప్పకు. మీకు తెలుసు కదా ఈ ఇంట్లో 2000 రూపాయలంటే 2 లక్షల రూపాయలతో సమానమని. ఎవరైనా విన్నారంటే ఇంట్లో భూకంపం వస్తుంది. అహానా, నువ్వు మేకప్ చేయించుకో, బయట చాలా మంది అతిథులు వచ్చారు, నేను వెళ్ళి ఒకసారి చూస్తాను. సరే పెద్దక్క. మున్మున్, చూడు నేనేమంటున్నానంటే
2000 రూపాయల వరకు నేను ఇవ్వలేను, కానీ 1000 రూపాయలు నేను సర్దుబాటు చేయగలను. నువ్వు అది తీసుకో ప్లీజ్, ఏమీ అనుకోవద్దు. కానీ వదిన, మీరు డబ్బులు ఎందుకు ఇస్తారు? అరే, ఎందుకు ఇవ్వకూడదు? ఇది నీ వృత్తి. నువ్వు దీంతోనే నీ ఇల్లు, నీ కుటుంబాన్ని చూసుకుంటున్నావు. ఇది ఎంత గర్వించదగ్గ విషయం. నేను ఖాళీ చేతులతో పంపలేను. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు మా అమ్మ నాకు కొన్ని డబ్బులు ఇచ్చింది. నా దగ్గర ఉన్నాయి, 1 నిమిషం ఆగు. మిఠాయి చూడు, చిన్నత్తయ్య పర్సులో ఎన్ని డబ్బులున్నాయో. అవును, నేను అప్పటి నుంచి అదే చూస్తున్నాను. నాన్నమ్మకు తెలిస్తే అన్నీ తీసేసుకుంటుంది. నాన్నమ్మకు అస్సలు చెప్పొద్దు, ఓకేనా? సరే అక్క. ఇదిగో వదిన. ఇట్స్ ఓకే, తీసుకో, నాకు సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ వదిన. యూ వెల్కమ్. వదిన, ఈరోజు అందరూ మిమ్మల్నే చూస్తూ ఉండిపోతారు. చూడండి మీరెంత అందంగా ఉన్నారో. మీరు కేవలం బయటకే కాదు, మనసు కూడా చాలా మంచిది. ఇల్లు గడవడానికి నాకు డబ్బులు అవసరం చాలా ఉంది. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ వదిన. ఏంటి మున్మన్, ఇంకా ఎంత సమయం పడుతుంది? అతిథులందరూ దాదాపు వచ్చేశారు. మరీ ఎక్కువ మేకప్ అవసరం లేదు, కొంచెం తేలిగ్గా చెయ్యి. మన ఇంటి కోడలికి అది బాగుండదు. అత్తయ్య గారు, ఈ రోజు కోడలు విందు. అందరూ కొత్త పెళ్లి కూతురు చూడటానికి వస్తారు కాబట్టి కొంచెం ముస్తాబ్ అవ్వాలి కదా. నానమ్మ, నీకు తెలుసా చిన్నత్తయ్య దగ్గర చాలా డబ్బులున్నాయి. ఇప్పుడే మున్మున్ అక్కకి 1000 రూపాయలు ఇచ్చింది.